హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాము, 2 టమాటాలు, అర్ధం ఆనియను, కరేపాకు, కొద్దిగా పెరుగు, ఆ నిమ్మకాయ సగము, గీ కొద్దిగా ఆయిలు, గరం మసాలా, పెప్పర్, ధనియాల పొడి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్. మొదటిగా 1/2 కేజీ చికెన్ని పెరుగు, సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొద్దిగా లెమన్ వేసుకొని 15 మినిట్స్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత కారం, కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్, కొద్దిగా గీ, వేడైనాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరేపాకు, ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది కర్రీ, ఈజీగా కూడా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అంతా, చిన్న స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది సెమీ గ్రేవీ లాగుంటుంది, రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది చికెను. పెరుగు, నిమ్మకాయ అంతా వేయడం వల్ల ప్రతి పీసు టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, తగినంత కారం. ఇంతకుముందు మనం కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత కావాలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కొంచెం గరం మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.